నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ముగ్గురు దేవుళ్ళు. ఒక రాజ్యంలో ఒక నిర్జన ప్రదేశంలో 3 దేవతా విగ్రహాలు వెలిశాయి. 3 విగ్రహాలు అచ్చు ఒక్కలాగానే ఉండి మూడింటికి అస్సలు తేడా తెలిసేది కాదు. ఆ విగ్రహాలు ఉండే దిక్కుగా వెళ్లే పామర జనం వాటికి దండాలు పెట్టుకుని తమ మనసులోని కోరికలను పైకి అనేవారు. అప్పుడు ఆ విగ్రహాలలో ఏదో ఒకటి జవాబు చెప్పేది. దేవుళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెబుతున్నారు అని జనం గొడవగా చెప్పుకోసాగారు. ఈ దేవుళ్ళ వార్త కార్చిచ్చులాగా ఎన్నో ఆమడలకు పాకింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు ఆ దేవుళ్ళు వెలిసిన చోట ఒక గుడిని, ధర్మకర్తను ఏర్పాటు చేసి దేవదర్శనం కోరి వచ్చిన వారికి పన్ను వేసి రోజు కొన్ని వేల రూపాయలు సంపాదించసాగాడు. తీర్థ ప్రజగా జనం వచ్చి దేవుళ్లను ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుళ్ళు ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూనే ఉన్నారు. కానీ వారు చెప్పే సమాధానాలలో కొన్ని నిజమవుతున్నాయి, కొన్ని అబద్ధాలవుతున్నాయి. క్రమంగా యాత్రికుల తాకిడి, దానితో పాటు రాజుగారి రాబడి తగ్గింది. రాజుగారు ధర్మకర్తను పిలిపించి దేవుళ్ల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడానికి ఏమిటి కారణం అని అడిగాడు. మహారాజా, చూడగా నాకు ఒకటి తోస్తున్నది. ముగ్గురు దేవుళ్ళు నిజాయితీ గలవాళ్ళు కారు. వారిలో ఒకటే నిజాయితీ గలవాడు, సత్యవాది. మిగిలిన ఇద్దరిలో ఒకడు ఖచ్చితంగా అసత్యవాది, మూడోవాడు యుక్తివాది. అంటే అతను చెప్పేది నిజం కావచ్చు, అబద్ధము కావచ్చు అన్నాడు ధర్మకర్త. అందులో సత్యవాది ఎవరో నిర్ణయించలేకపోయావా? జనానికి ఆ దేవుళ్ళ రహస్యం తెలియపరిచి వాళ్లకు సంతృప్తి చేయవచ్చు కదా అన్నాడు రాజు. అదే సాధ్యం కాకుండా ఉన్నది మహారాజా. ప్రజలు దేవుళ్లను రహస్యాలు అడగటానికి ఒంటరిగా లోపలికి పోతారు. తిరిగి వచ్చేటప్పుడు ఏ దేవుడి తాము అడిగింది సరిగా చెప్పరు. ఏ దేవుడు చెప్పింది అబద్ధమైనది తెలుసుకోవటం నాకు దాదాపు అసాధ్యంగా తోస్తున్నది అన్నాడు ధర్మకర్త. వెంటనే రాజు ముగ్గురు దేవుళ్లలో ఎవరు సత్యవాదో, ఎవరు అసత్యవాదో, ఎవరు యుక్తివాదో నిర్ధారణ చేసిన వారికి ఒక జాగీరు బహుమానం లభిస్తుంది అని చాటింపు వేయించాడు. రాజధాని నుంచి చాలామంది వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. చివరకు ఒక ముసలి కాపు ధర్మకర్త దగ్గరికి వచ్చి ఆ దేవుళ్ళ సంగతి నేను తేలుస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. కాపు మొదటి దేవుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీ పక్కన ఉన్న దేవుడు ఎవరు అని అడిగాడు. సత్యవాది దేవుడు అన్నాడు మొదటి దేవుడు. తరువాత కాపు రెండవ దేవుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నువ్వెలాంటి దేవుడివి అని అడిగాడు. నేను యుక్తివాదిని అన్నాడు రెండవ దేవుడు. కాపు మూడో దేవుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నీ పక్కన ఉన్న దేవుడెవరు అని అడిగాడు. అసత్యవాది దేవుడు అని అన్నాడు మూడో దేవుడు. కాపు యువతలకు వచ్చి ధర్మకర్తతో, అందరి సంగతి తెలిసిపోయింది, పదండి రాజు దగ్గరికి అన్నాడు. ధర్మకర్త తెల్లమొహం వేసి, నాకేమీ తెలియలేదే అన్నాడు ఆశ్చర్యంగా. ఇద్దరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. కాపు రాజుతో, మహారాజా, మొదటి దేవుడు యుక్తివాది, రెండవ దేవుడు అసత్యవాది, మూడవ దేవుడు సత్యవాది అంటూ తాను దేవుళ్ళని వేసిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు దేవుళ్ళిచ్చిన సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాల వల్ల నాకేమీ తెలియటం లేదే, అంతా అయోమయంగా ఉన్నది అన్నాడు రాజు. కాపు ఇలా చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి దేవుడు తన పక్కనే ఉన్నవాడిని సత్యవాది అన్నాడు కనుక మొదటి దేవుడు సత్యవాది కాడు. అయితే అసత్యవాది కావాలి లేదా యుక్తివాది కావాలి. అతడు నిజంగా సత్యవాది అయితే మరొకడిని సత్యవాది అని అనడు. ఇక రెండోవాడు కూడా సత్యవాది కాడు. సత్యవాది అయినట్టయితే తాను యుక్తివాదిని అని చెప్పడం అబద్ధమవుతుంది. కనుక అతను కేవలము అసత్యవాది అయి ఉండాలి. అతను నిజంగా యుక్తివాది అయి ఉంటే యుక్తివాదిని నిజం చెప్పడు. ఒకవేళ యుక్తివాది అయినప్పుడు నిజం కూడా చెప్పవచ్చు కదా అనవచ్చు. కానీ సత్యవాదిగా రుజువైన మూడో దేవుడు చెప్పిన దాన్ని బట్టి మధ్య ఉన్నవాడు అసత్యవాది అని తేలుతున్నది. అందుచేత మధ్యవాడు నమ్మకంగా అసత్యవాది కావాలి. అంటే మొదటివాడు యుక్తివాది అన్నమాట. యుక్తివాది కనుకనే పక్కన ఉన్నవాడిని సత్యవాది అని చెప్పి ఆ దేవుడికి సంతోషం కలిగించే యత్నించాడు అన్నాడు. రాజు కాపు తెలివికి మెచ్చుకుని అతనికి పెద్ద జాగీర్ ఇప్పించాడు. కథ సమాప్తం. ఈ కథ చివరిలో ఉన్న లాజిక్ని 1-2 సార్లు వింటే కానీ సరిగా అర్థం కాదండి, జాగ్రత్తగా వినండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది లైక్ చేయడము, కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారండి. దయచేసి అవి చేయండి. అవి చేయడం వల్ల అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.